2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఎవరైనా తెరిస్తే చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. థ్యాంక్ యూ అండి. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాము. మౌన్నతుడా పరిశుద్ధుడా ప్రభువా, మీ సన్నిధికి మేము వచ్చిండగా కనికరమును దయచేయండి. అయా మీ వాక్యాన్ని హ్యాండిల్ చేసేంత గొప్ప వరం కాదు. ఈ వాక్యాన్ని ప్రభువా మా అంతటా మేము అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకునే యోగ్యత, ఆలోచన, జ్ఞానము మాకు లేదు ప్రభువా. మీరుగా మాట్లాడితే తప్ప, మీరుగా మాకు అర్థం చేస్తే తప్ప మాకు మీ వాక్యం అర్థం కాదు ప్రభువా. అదిగో ఎంతో దీనులమై మీ వాక్యం వినాలని, ఈ వాక్యంలోని మర్మాలను మేము తెలుసుకోవాలని ఆశతో వచ్చాం ప్రభువా. నా స్వరము కాదు, మనుషుని స్వరం కాదు, కానీ మీ స్వరం వినాలని ఆశతో వచ్చాము. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బాప్తిసం పొందుట అంటే ఏమిటి అన్న అంశం మీద మేము ఆయా డిస్కస్ చేస్తూ ఉండగా కనికరంను దయచేయండి. ఎక్కడ కూడా మా ఆలోచనల తలంపులలో ఎటువంటి పాపం ఉండకున్నట్లు మీ వాక్యంలో రాయబడినట్లుగా నా హృదయంలో నేను పాపం లక్ష్యం ఉంచిన ఎడలా నా ప్రార్థన మీ సన్నిధికి చేరదన్నారు ప్రభువా. మొదటగా నన్ను నేను రిక్తంగా ఎంచుకొని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. నా పాపములు సమస్తమును మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. నన్ను కనికరించి నన్ను మరుగుపరిచి మీరే మాతో డైరెక్ట్గా మాట్లాడమని, మీరే సమస్త మహిమ ఘనత పొందమని తండ్రి నాయన, మనుషుని ఆలోచనలు తలంపులు ఎక్కడ కూడా బయటకు రాకుండా ఉన్నట్లు మీరే కనికరంను దయచేయమని నా ప్రభువు త్వరగా రానైన యేసు క్రీస్తు నామం పేట అతి వినయంగా బతిమాలు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో కొద్ది నెలలుగా మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడెక్కడ రాయబడ్డాయి, ఏమేమి రాయబడ్డాయి అని నేర్చుకుంటూ ఉన్నాం ఎన్నో నెలలుగా. దీన్నే న్యూమటాలజీ అంటారని, అంటే ద స్టడీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, న్యూమటాలజీ అంటారని ఎన్నో ఏళ్ళుగా మనం వింటూ ఉన్నాము, ఎన్నో నెలలుగా మనం చదువుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరై ఉన్నారు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. జస్ట్ క్విక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. కొన్ని నెలలుగా చూసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిజం పొందుట అంటే అర్థం ఏంటి అన్న అంశం గురించి గత 2 సెషన్స్ గా మనం చదువుతూ వస్తున్నాం. 2 సెషన్స్ కూడా బ్యాక్గ్రౌండే చూసుకున్నాము. గత సెషన్ లో ఏం చూసుకున్నాము అంటే బాప్తిజం అంటే ఏంటి, మొదటగా నీటి బాప్తిజం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి చూసుకున్నాం. క్లియర్ గా వర్స్ బై వర్స్ చూసుకున్నాం. మనం ఒక్కొక్క వర్స్ చూసుకున్నాము, కంటెక్స్ట్ ఏంటిది చూసుకున్నాము. జస్ట్ క్విక్ గా కొన్ని పాయింట్స్ మనం లాస్ట్ టైం చూసుకున్న వాటిలో జస్ట్ క్విక్ గా ఒక్క వచనం చదువుదాము, దానితో విల్ బిల్డ్ ఇట్ అప్. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21. అదొక్కటి చదువుకొని దెన్ విల్ మూవ్ ఆన్. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.
బాప్తిసం చిన్న సమ్మరీ దాంట్లో ఉంది. ఏంటిదంటే ఇట్స్ ది డెత్ అండ్ రిజరక్షన్, మరణ పునరుద్ధానానికి ఏమని సాదృశ్యమై ఉన్నదంట. సో ఎవ్రీ బిలీవర్, ప్రతి ఒక్క క్రీస్తులో సాక్షిగా నిలబడిన ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందవలసిందే. అది దేనికి సాదృశ్యం అంట? మరణ పునరుద్ధానానికి సాదృశ్యం అంట. అది క్లియర్గా అక్కడ ఉంది కదా. సో ఇట్స్ అగైన్ చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటంటే సంఘం ఎదుట ఒప్పుకొనుట అది సెకండరీ, బట్ ద ప్రైమరీ ఆస్పెక్ట్ ఈస్ నేను క్రీస్తులో, క్రీస్తు మరణ పునరుద్ధానంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అది మెయిన్ ప్రైమరీ ఫ్యాక్టర్. సంఘం ఎప్పుడు వస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అదే వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం బాప్టిజంలో. ఒకసారి అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము 34 నుంచి 38, ఎవరైనా క్విక్గా తీస్తే చదవండి. అపోస్తల కార్యంలో 8:34 నుంచి 38. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు అడిగాను. చాలండి. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫిలిప్ సమరయ ప్రాంతంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొనిపోయి ఎడార్లోకి తీసుకొని వస్తాడు. అప్పుడు ఒక ఇథియోపియన్ యూనిక్ అతను వెళ్తూ ఉండగా ఆయన ఐజయా 53 తీసుకొని చదువుతాడు. ఆయనకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మిరాక్యులస్ గా, సూపర్ న్యాచురల్ గా ఫిలిప్ ని ఒక వోల్బెన్ ద్వారా అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ ఈ ఫిలిప్తో ఈయనకు చెప్తున్న మాటలు ఇవన్నమాట. ఐజయా 53 చదువుతున్నప్పుడు ఇది ఎవరి గురించి చెప్తున్నారు, దేనికి సాదృశ్యము, నాకేం అర్థం అవ్వట్లేదు, నాకు ఒకసారి అర్థం చెప్పవా అని ఫిలిప్కి చెప్తున్నాడు అక్కడ. అప్పుడు 35వ వచనం చదవండి. 35. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. చదవండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. నపుంసకుడు ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగినాడో ఇమ్మీడియట్ గా హీ అండర్స్టూడ్, ఆయనకు అర్థమైంది నేను బాప్తిజం తీసుకోవాలి, అది నాకు అవసరం. ఎందుకంటే అది నా మరణ పునరుద్ధానానికి సాదృశ్యం. నా పాత జీవితానికి నేను మరణించినాను, క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాను నేను, దానికి సాదృశ్యము నేను చేసుకోవాలని చేస్తున్నాడు. సో అగైన్ మిస్కన్సెప్షన్, సంఘము ఉండాలి సెకండరీ ఆస్పెక్ట్. ప్రైమరీ ముఖ్యమైనది ఏంటి బాప్టిజంలో అంటే నేను క్రీస్తు ఎలాగూ చనిపోయాడో నేను కూడా నా పాత జీవితానికి చనిపోవుట, క్రీస్తు ఎలాగూ పునరుద్ధానుడు అయ్యాడో నేను కూడా క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాను అని అంగీకరించడం. అది హృదయంలో జరగాలి కంపల్సరీ. దానికి సాదృశ్యమే ఈ బాప్టిజం. సంఘము తర్వాత అండి సెకండరీ ఆస్పెక్ట్. ఇప్పుడు సంఘం గురించి మనం మొత్తం చదువుతాము అపోస్తల కార్యంలో నుంచి, అలాగే 1 కొరింథీయుల గురించి. బట్ బాప్టిజం, వాటర్ బాప్టిజం యొక్క సాదృశ్యం అది అని చూసుకున్నాం. 1 పేతురు కూడా 3వ అధ్యాయంలో ఇంతకుముందు చూసుకున్నాం, అది దానికి సాదృశ్యం. ఇప్పుడు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం చూసుకుందాము. 2 అద్భుతాలు జరిగాయండి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో. 2 అద్భుతాలు జరిగాయి. ఒక అద్భుతము దేవుడే వాళ్ళకి ముందుగా చెప్పినాడు. 2వ అద్భుతం క్రీస్తు చెప్పినాడు, కానీ దే కుడెంట్ రియలైజ్ ఇట్. సో నేను ఒక అద్భుతం గురించి చెప్తాను, మీరు 2వ అద్భుతం గురించి మీరు చెప్పండి. మొదటి అద్భుతం ఏంటిదంటే ఒకసారి అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 5వ వచనం క్విక్గా నేను చదువుతాను. యోహాను నీళ్లతో బాప్తిసము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందదరనెను. సో క్రీస్తు
40 రోజులు శిష్యులతో పాటు నిన్నాడు. 40 రోజుల తర్వాత ఆయన కొద్ది రోజుల్లో బాప్తీసం 40 రోజుల తర్వాత ఆయన పరలోకానికి వెళ్తున్న సమయంలో దాని ముందుగా శిష్యులకి చెప్తున్నాడు, కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తీసం. సో 2వ అధ్యాయంలో మనం ఆ బాప్తీసం, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుట చూస్తాం క్లియర్ గా. అది మొదటి అద్భుతం. 2వ అద్భుతం ఎవరైనా చెప్తారా? ఏదండి? పేతురు ప్రసంగించినప్పుడు వాళ్ళు రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని అన్నాడు కదా. అప్పుడు దాదాపు 3000 మంది బాప్తీసం పొందారు. ఇది 2వది అగ్ని జ్వాలల వంటి నాలుకలు గల మనం చదువుకున్నాం కదా. విభాగింపబడినట్లు వారికి కనబడి వారి ఒక్కొక్కరి మీద వ్రాలింది అనేది కూడా అద్భుతమే కదా. అది అవునండి, అది సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడని వాళ్ళకి ఫిజికల్ గా కనపడింది వాళ్ళకి. కానీ ఇంకో అద్భుతం జరిగింది. అప్పుడు వారికి ఈవెన్ యూదులకు కూడా తెలియని ఒక అద్భుతం జరిగింది అక్కడ. 2వ అద్భుతం అన్య భాషలలో మాట్లాడారు. అది కూడా పరిశుద్ధాత్మ దేవునికి అది ఇండికేషన్ అండి వస్తున్నాడు అని. కానీ ఇంకొక అద్భుతం జరిగింది. సంఘం ఏర్పడింది. అప్పుడు వరకు మీరు ఫస్ట్ చెప్పిన పాయింట్లోనే, అప్పుడు వరకు జ్ఞానులకు అది రహస్యమై ఉన్నదంట. ఒక చోట రాయబడి ఉంటది. ఐ థింక్ 1 తిమోతినో 2 తిమోతి 3లో చాప్టర్ 3లో ఉంటది. జ్ఞానులకి అప్పుడు వరకు మర్మమై ఉన్నది, సంఘము అప్పుడు ఏదండి కొరింథీలు అనుకుంటాను. కొరింథీ దీంట్లో కూడా రహస్యముల గురించి 2 తిమోతిలో అనుకుంటాను, నాకు కరెక్ట్ గుర్తులేదు. సో రెండు అద్భుతాలు జరిగాయి. ఆ రెండు దానిలో కూడా ఇంటర్లింక్ ఉంది. సో ఆ రెండు అద్భుతాలు ఎలా లింక్ అయి ఉన్నాయి కూడా మనం చూస్తాం. సో నేను దేవుణ్ణి ప్రార్థన చేసి, ప్రభువా హౌ డు ఐ రెస్పాండ్? ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఏంటి దాన్ని క్విక్ గా చెప్తే, నేను చెప్పేశాను అనుకోండి, ఏంది చెప్తున్నావు, ఎన్నో వింటున్నాం పరిశుద్ధాత్మ దేవుల్లో ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది బాప్తిజం పొందినప్పుడు, నువ్వేంది ఇంత సింపుల్ గా చెప్పినావు అంటారు. సో నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా ఎలాగో బైబిల్ స్టడీని ఎలాగా అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నించాలి అని అడుగుతున్నప్పుడు, గాడ్ రిమైండెడ్ మీ వన్ థింగ్. మేము మా సంఘంలో మేము బైబిల్ స్టడీ జరిగినప్పుడు ఈ ప్రిన్సిపల్స్ వాడతామండి. 3 ప్రిన్సిపల్స్. ఒక ప్యాసేజ్ని కానీ ఒక కాన్సెప్ట్ని, అంటే బిబ్లికల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి అంటే దాన్నే ఇంటర్ప్రిటేషన్ అంటాం కదా, ఆర్ డాక్ట్రిన్ అంటాం కొన్ని సందర్భాలు. దాన్ని మనము అర్థం చేసుకోవడం ఎలా అన్నదానికి ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయి. థియాలజీ చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది బాగా. దాన్ని థియాలజికల్ టర్మ్స్ లో హెర్మెనోటిక్స్ అంటారు అన్నమాట. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక ప్యాసేజ్ ని ఒక వాక్యం యొక్క ఒక బ్లాక్ ని తీసుకొని ఇంటర్ప్రిట్ చేయడానికి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ అవన్నీ సమ్మరైజ్ చేసి 3 కాన్సెప్ట్స్, 3 ప్రిన్సిపల్స్ అంటాం మేము మా బైబిల్ స్టడీలో అవి అప్లై చేస్తాం అన్నమాట కంపల్సరీ. సో ఒక డాక్ట్రిన్ ని ప్రూవ్ అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ ప్రూవెన్ గాడ్ ఇచ్చిన డాక్ట్రిన్ మనము అర్థం చేసుకోవడానికి మేము గుడి గుర్తులుగా 3 పెట్టుకున్నాం అన్నమాట. 3 C's అంటాం. మొదటి సి అంటే ఇంగ్లీష్ అక్షరం సి. సో 3 C's అని చెప్తాం. మొదటి సి ఏంటిది అంటే, ఒక ప్యాసేజ్ ని అర్థం చేసుకోవాలి అంటే మొదటి సి ఏంటిది అంటే కంటెక్స్ట్. మొదటగా ఆ కంటెక్స్ట్ ఏంటి, ఆ సందర్భం ఏంటి, అదంతా అర్థం చేసుకోవాలి. ఒక వర్డ్స్ ని నేను సడన్ గా తీసి కంటెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, నేను కూడా తీస్తున్నాను, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి 2 వచనాలు 20, 21. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని
ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. 20 వచనం ఒక్కటే చదివితే మీకేమర్థమవుతుంది? ధర్మశాస్త్రం పాపం కోసం విస్తరించడం కోసం ఇవ్వబడింది అన్నట్టే అర్థమవుతుంది 20 వచనం ఒక్కటే చదివితే. కానీ కంటెక్స్ట్ అది కాదు. కంటెక్స్ట్ చదవాలి అంటే మొత్తం అది దాని కంటెక్స్ట్ ఏంటి, ఎందుకు రాసినాడు, మళ్ళీ 6వ అధ్యాయం కూడా చదవాలి, అప్పుడే అర్థమవుతుంది. ఆ 6వ అధ్యాయంలో చెప్తాడు ధర్మశాస్త్రం పాపమైనది కాదు, మనుషులు పాపమైనారు, అందుకే ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయినారు, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదని చెప్తాడు నెక్స్ట్. సో కంటెక్స్ట్ లేకుండా ఒక వర్డ్స్ ని చదివినామంటే దాని మీనింగే డిఫరెంట్ అయిపోతుంది. సో ఒక డాక్టరీన్ ని కానీ కాన్సెప్ట్ ని కానీ అర్థం చేసుకోవాలంటే మొదటి సి ఏంటిదంటే కంటెక్స్ట్. రెండవ సి, మేము వాడే రెండవ సి ఏది క్రాస్ రెఫరెన్స్ చేస్తాము, ఏది ఎక్కువగా మేము ఇంటర్ప్రిటేషన్లో యూజ్ చేస్తాము అంటే క్రాస్ రెఫరెన్స్. సి అన్నదానికి క్రాస్ రెఫరెన్స్ అంటే ఒక వచనం ఉంది అంటే ఆ వచనాన్ని వేరే వేరే వచనాలతో క్రాస్ రెఫరెన్స్ చేస్తాం. రెఫరెన్స్ బైబిల్లో మీరు చూస్తే గన అక్కడ క్రాస్ రెఫరెన్సెస్ వర్సెస్ ఉంటాయి. సో ఏదైనా సరే క్రాస్ రెఫరెన్స్ చెప్పాలి. ఒక డాక్టరీన్, ఒక థియాలజీ చెప్తున్నప్పుడు ఎవరైనా సరే క్రాస్ రెఫరెన్సెస్ చూపిమని అడుగుతాం కూడా మేము. ఎవరైనా సడన్ గా కొత్త డాక్టరీని తీసుకొచ్చారనుకో, వాక్యంలో ఎక్కడుందండి చూపియండి అని అడుగుతాం. క్రాస్ రెఫరెన్సెస్ అంటాం, క్రాస్ రెఫరెన్స్ చెప్పిస్తాం అన్నమాట. మూడవ సి మేము కంటెంట్ విత్ అన్ ఇంటెంట్ అంటాం కదా, కానీ నేను మన ప్రార్థన చేస్తూ అడుగుతున్నప్పుడు ఒక వాక్య భాగము క్లియర్ గా లేదనుకోండి, ఒక వచనం క్లియర్ గా మనకు అర్థం కాలేదనుకోండి, ఇంకొక వచనాన్ని క్లియర్ గా అర్థమయ్యే వచనాన్ని తీసుకొని మనము దాన్ని క్రాస్ రెఫరెన్స్ చేసుకోవాలన్నమాట. దీన్నే ఇఫ్ unclear verses should be cross referenced with the clear verses. So third C అన్నమాట. సో 3 C's అని ఫాలో అవుతాం. సో క్రాస్ రెఫరెన్సెస్ లో మనం అంటే మెసేజెస్ విన్న వాళ్ళవి ఆల్రెడీ సర్మన్స్ విని మనం రాసుకుంటాం, కానీ బట్ ఇన్ హర్మనోటిక్స్ ద ప్రిన్సిపల్ ఏంటిది అంటే ఈ చాలా ఉన్నాయి ప్రిన్సిపల్స్, అవన్నీ సమ్మరైజ్ చేస్తే ఈ 3 C's ఎక్కువ వాడతాం అన్నమాట. ఏదన్నా బోధల ఏదన్నా వాక్యం చెప్పాలి, బైబిల్ స్టడీస్ చేయాలి అంటే క్రాస్ రెఫరెన్సెస్ అన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటాము, కంటెక్స్ట్ చూస్తాము, ఆ డాక్టరీన్ అంత కరెక్ట్గా ఉందా. థర్డ్ సి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అన్క్లియర్ వర్డ్స్ ని క్లియర్ వర్డ్స్ తో చూసుకోవాలి అని చెప్పాను కదా. థర్డ్ సిలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి ఎవరన్నా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం ఎవరన్నా తీస్తే చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇప్పుడు అదొక్క వర్సే చదివామనుకోండి, మనకేమర్థమవుతుంది? అన్య భాషలు మాట్లాడేటోడు మామూలు మనుషులతో మాట్లాడాడు కానీ డైరెక్ట్ దేవునితోనే మాట్లాడతాడు. సో అన్య భాషలు మాట్లాడేట మాటలు ఎవరికి అర్థం కావు అన్నట్టు అర్థమవుతుంది. అదొక్క చోటనే ఆ వర్స్ ఉందన్నమాట. సో అన్క్లియర్. ఇంకా ఎక్కడ బైబిల్లో అలా ఆ వర్స్ ఉండదు, అక్కడ ఎక్కడ ఉండదు బైబిల్లో. మీరు ఏదైనా చూసి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం చూసినా కూడా, అపోస్తుల కార్యములు 8, అపోస్తుల కార్యం 10 ఎక్కడ చూసినా కూడా మీకు వాళ్ళు అన్య భాషలో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళకి అర్థమైంది ఇమీడియట్ గా. ఇప్పుడు అపోస్తుల కార్యంలో కూడా వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడగానే అక్కడికి వచ్చిన అనేక ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు, అరే వీళ్ళేంది మా భాషలో మాట్లాడుతున్నారని వాళ్ళకి అర్థమైంది. కానీ ఇదొక్క చోటనే 2వ వచనం 14 2వ వచనం చోట ఒక్కటే ఆ మాట్లాడేటోడు మామూలు మనుషులతో మాట్లాడాడు కానీ దేవుడితో మాట్లాడుతున్నాడు అని రాయబడి ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్ అదొక్క వచనం తీసుకుంటే కన్నా ఓకే, నేను అన్య భాషలో మాట్లాడేటోళ్ళు మనుషులతో కాదు మాట్లాడేది, వాడు దేవుడితోనే మాట్లాడుతున్నాడు,
ఇంకా అదొక దేవుని వరము అది ఇది అని డిఫరెంట్ డాక్టరీనే కాన్సెప్టే వచ్చేసింది కంప్లీట్గా. కానీ కంటెక్స్ట్ ఈ 3 C's అప్లై చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్ వస్తుందండి. అది మనం చదువుదాం, అదంతా మన స్టడీలో ఉంది. అది 1 కొరింథీ 12, 13, 14 ఆ 3 అధ్యాయాలు వర్డ్స్ బై వర్డ్స్ చదువుదాం మనం. అది అప్పుడే మనకు అర్థమవుతుంది. అందుకనే ఈ 3 C's అప్లై చేసుకోవాలన్నమాట. సో ఆ 2వ వచనము చాలా ఏళ్ళుగా డిబేట్ అవుతుంది. ముఖ్యంగా 1903 నుంచి స్టార్ట్ అయింది. పెంటకోస్ట్ ఆర్ చరిస్మాటిక్ మూమెంట్ అంటాం, ఇక్కడ ఎక్కువ ప్రివిలెంట్ US లో ఇండియా కంటే. కానీ ఎలాగూ మిస్ఇంటర్ప్రెట్ చేశారు దాన్ని. లిటరల్లీ అది గ్రీక్ లో వర్డ్స్ బై వర్డ్స్ తీసుకొని గ్రామటికల్ గా తీస్తే కానీ అర్థం కాదు. మేము ఆల్మోస్ట్ 2-3 సెషన్స్ చేసాం అదొక్క వర్డ్స్ మీదనే మా ఇక్కడ సంఘంలో బైబిల్ స్టడీలో. సో ఆ 3 C's ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ 3 C's చెప్పాను కదా, ఇంగ్లీష్ అక్షరము C అన్నది, అది ప్రతి ఒక్క చోట మేము అప్లై చేస్తాం. ఎవరైనా కొత్తగా డాక్టర్ని వచ్చి చెప్తున్నారంటే ఈ 3 C's ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం. వాళ్ళు చెప్తున్న డాక్టరీన్ కరెక్టా రాంగా అని. ఎందుకంటే బెరియన్స్ కూడా అదే చేస్తారు. అపోస్తల కార్యంలో మీరు చూస్తే వాళ్ళు వెళ్ళి పౌలు వచ్చి చెప్పింది నిజమా కాదా అన్నది క్రాస్ రెఫరెన్స్ చేస్తారు వాళ్ళు. మాకు ఈ గుడ్డి గుర్తు ఈ 3 C's ని అప్లై చేస్తాం. ఎవరైనా అమ్మ కూడా, నేను అమ్మ చాలా సార్లు డిస్కస్ చేసినప్పుడు చాలా మంది వచ్చి చెప్తున్నారు ఇది ఇది అన్నప్పుడు నన్ను వినమని చెప్తుంది అమ్మ. వినేటప్పుడు నేను ఆల్వేస్ ఐ అప్లై దీస్ 3 C's, ఈ 3 C's అప్లై చేస్తాను. అమ్మకు కూడా చూపిస్తాను, అమ్మ వీళ్ళు చెప్తున్న ఈ కాన్సెప్ట్ ఈ వాక్యానికి విరుద్ధంగా ఉంది, వీళ్ళు చెప్తున్నది ఇది ఈ వాక్యానికి విరుద్ధంగా ఉంది అని మమ్మీకి కూడా చూపిస్తాను అనమాట వర్సెస్. సో ఆ క్రాస్ రెఫరెన్సెస్, కంటెక్స్ట్ ఒకటి, క్రాస్ రెఫరెన్స్ ఒకటి, క్లియర్ వర్సెస్ టు బి యూస్డ్ ఫర్ అన్క్లియర్ వర్సెస్. సో ఆ 3 C's ని ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. సో అందుకు ప్రభువు నేను అడుగుతూ నిన్నప్పుడు లెట్స్ గో టు ద కంటెక్స్ట్, క్రాస్ రెఫరెన్స్ అండ్ క్లియర్గా అర్థం చేసుకుందాం. అందుకనే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దాం, సో దట్ వీ అండర్స్టాండ్ క్లియర్లీ. లేదంటే నేను ఒక మాట బాప్టిజం ఆఫ్ ద స్పిరిట్ ఇదే అని చెప్తే ఏంది ఇంతేనా అది ఇదని మీరు కూడా నువ్వు కంప్లీట్ గా డిఫరెంట్ చెప్తున్నావు, ఏంది మేము వినింది ఒకటి నువ్వు చెప్తున్నది ఒకటి అని మీకు కూడా డౌట్ వస్తుంది, వీడు కరెక్ట్ చెప్తున్నాడా లేదా అసలు అన్నది. అందుకని వీ విల్ రీడ్ ద హోల్ చాప్టర్, ఒక్క వచనం బై వచనం వెళ్దాము. అప్పుడు దేవునిలో అసలు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం యొక్క కంటెక్స్ట్ ఏంటి, క్రాస్ రెఫరెన్స్ ఏంటి అంతా చూసుకుంటాం అన్నమాట. ఐ థాట్ ఐ జస్ట్ గివ్ ఎ క్విక్ బ్యాక్గ్రౌండ్, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో. ఈ 3 C's ఎవరైనా సరే కొత్త వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అంటే మా సంఘంలో కానీ ఎక్కడైనా కూడా మేము కూడా ఇమీడియట్గా వెళ్ళి పాస్టర్ గారికి చెప్తాం. ఎవరన్నా బయట స్పీకర్ వచ్చి ఇదిగోండి వీళ్ళు ఈ వాక్యానికి విరుద్ధంగా చెప్తున్నారు, వాళ్ళు ఆవేశంలో చెప్పేస్తారు. కానీ బట్ ఏదో వేరొక చోట ఆ వేరే వాక్యానికి వాళ్ళు క్రాస్ రెఫరెన్స్, ఇప్పుడు మీకు ఇప్పుడే చూపించాను కదా 1 కొరింథీ 14:2, మేము ఆ వచనం చాలా మంది కోట్ చేయడం విన్నాం. ఇంకొకటి ఎక్కువ మిస్టేక్స్ మేము ఎక్కడ వింటామంటే యోబు గ్రంథం కోట్ చేస్తారండి చాలా మంది. చాలా కేర్ఫుల్ ఉండాలి యోబు గ్రంథం. ఎందుకంటే ఫస్ట్ ఆ 3 మాట్లాడిన డాక్టరీన్స్ లో దేవుడే చెప్తాడు మీరు నా గురించి విరుద్ధంగా చెప్పినారు అని చెప్తాడు 42వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే. అప్పటి వరకు మనకు అర్థం అవ్వదు వీళ్ళందరూ తప్పు చెప్తున్నారు అని. ఆ 3 డైరెక్ట్ మనం చదువుకుంటే వెళ్తే కానీ అరే వీళ్ళు నిజంగా దేవుణ్ణి పోగొడుతున్నారు కదా, వీళ్ళు దేవుణ్ణి కొనియాడుతున్నారు కదా అని అర్థం అనుకుంటాం మనం. దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారని మనకు అర్థం అవ్వదు అప్పటి వరకు. యోబు గ్రంథం కూడా చాలా మంది క్రాస్ రెఫరెన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ కంటెక్స్ట్ అర్థం అవ్వదని మాకు అర్థమైపోతుంది. వీళ్ళకి అసలు యోబు గ్రంథం కంటెక్స్ట్ ఏందో వీళ్ళకి అర్థం కాలేదు, క్రాస్ రెఫరెన్స్ చేస్తున్నారు. సో యోబు గ్రంథం ఒకటి వీఆర్ వెరీ కేర్ఫుల్. అది ఎక్కువ క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళనే కొటేషన్స్ రెఫర్ చేస్తున్నప్పుడే మేము ఓకే ఈ అధ్యాయము ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అని క్రాస్ రెఫరెన్స్ చేసుకుంటాం అన్నమాట మేము వెళ్ళి. ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయను అన్న, చెప్పు. అదే నా 3 C's చాలా బాగున్నాయి. క్రాస్ వెరిఫికేషన్, కంటెక్స్ట్, మళ్ళీ కంట్రీ ఇంకోటి రిలేటెడ్ గా కోట్ చేయమని చెప్పడం కదా. అంటే నేను ఇంకొక పాయింట్ ఏమనుకున్నానంటే యాడ్ చేయడంలో హోలిస్టిక్ గా చూడాలి. అది కంటెక్స్ట్ చూడాలి, హోల్ కంటెక్స్చువల్ గా చూడాలి. అవును, అంటే కంటెక్స్చువల్ గా అంటే ఒక నువ్వు చెప్పేది ఒక 5 to 10 వర్సెస్ ఉన్నాయి అనుకో ఒక టాపిక్ మీద.
5th నుంచి 10 వరకు అది కంటెక్స్ట్ అవుతుంది. హోలిస్టిక్ అంటే జెనసిస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ టు రెవల్యూషన్స్ లాస్ట్ చాప్టర్ లాస్ట్ వరకు. నీకు ఒక ప్రేమ టాపిక్ తీసుకున్నా, లేకుంటే ద్వేషం కానీ, లేకుంటే ఎనీథింగ్ జడ్జిమెంట్ గురించి వచ్చినా, ఇప్పుడు హోలీ స్పిరిట్ గురించి, బాప్తిజం గురించి వచ్చినా టోటల్ గా మనం పిక్ చేసుకుని పెట్టుకోవాలి. నీకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టోటల్ గా పిక్ చేయకుండా నీకు అంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ వర్సెస్ మీద తీసుకొని మనము పోతున్నామంటే మనకు తెలియకుండానే కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలనుకునేది కొంచెం మిస్ అవ్వచ్చు. నీకు టోటల్ బైబిల్లోది నీకు మొత్తం పిక్ చేసుకోవాలి. మొత్తం పిక్ చేసుకోవాలంటే దేవునితో ఎక్కువ సమయం గడిపితేనే చిన్నోడు. వెరీ గుడ్ పాయింట్. ఎంత ఎక్కువ పరిశుద్ధాత్మ నేను చెప్పాలనుకుంటే హోలిస్టిక్ అన్నట్టు టోటల్. ఇంకెవరన్నా యాడ్ చేస్తారండి బిఫోర్ వి గోయింగ్ టు యాక్ట్స్ చాప్టర్ 2? సో జస్ట్ క్విక్ బ్యాక్గ్రౌండ్, మనకి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రీతం, ఇప్పుడు మనము వాళ్ళు వాక్యం చెప్తుంటారు కదా, మెసేజ్ ఇస్తుంటారు కదా, దాంట్లో మధ్యలో రెఫరెన్సెస్ చెప్తుంటారు కదా, అప్పుడు అది సందర్భానుసారం కాకుండా ఉంటది కదా, మరి అది ఎట్లా? అందుకే కంటెక్స్ట్ చూసుకోవాలమ్మా వెళ్ళి. ఇప్పుడే మీకు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూపించిన కదా, ఆ 5వ అధ్యాయం 20వ వచనం చూస్తే ధర్మశాస్త్రము రాంగ్ అన్నట్టు ఉంటది అక్కడ. మీరు చదివితే అదొక్క వర్సే చదివితే ధర్మశాస్త్రం వల్లనే పాపం అధికమైంది అన్నట్టు ఉంటది అక్కడ. బట్ అది కాదు కంటెక్స్ట్. సో వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద కంటెక్స్ట్. క్రాస్ రెఫరెన్స్ చేసినా కూడా ఇదేంటి కంటెక్స్ట్ ఏంటి అన్నది మనం చూసుకోవాలి, క్రాస్ వెరిఫై చేసుకోవాలి. మెసేజ్ ఇచ్చే వాళ్ళంతా మధ్యలో రెఫరెన్సెస్ ఆ కంటెక్స్ట్ లేకుండానే కదా ఇచ్చేది. వాళ్ళు తెలుసుకొని ఇవ్వాలమ్మా, అదే చెప్తున్నాను. వాళ్ళు క్రాస్ రెఫరెన్స్ కంటెక్స్ట్ అన్ని యూజువల్లీ మీ 3 C's అప్లై చేస్తాం. క్రాస్ రెఫరెన్స్ చెప్పేటప్పుడు కూడా ఆ సిమిలర్ కంటెక్స్ట్ ఉందా, అప్లికేషన్ ప్రాక్టికల్ అప్లికేషన్ కి చెప్తున్నాడా, లేకపోతే డాక్ట్రినల్ అప్లికేషన్ కోసం చెప్తున్నాడా అని క్రాస్ వెరిఫికేషన్. చిన్నది కూడా బాగుంది. అంతా హోల్ గా తెలుసుకుంటేనే అప్పుడు కంటెస్ట్ చేయడానికి బాగుంటది. హోలిస్టిక్ వ్యూ తెలియాలి. దట్స్ ఎ గుడ్ పాయింట్. yes correct, గుడ్ పాయింట్ చిన్నోడు. సో ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇప్పుడే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నాం కదా. ఒకసారి యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 37 నుంచి 39 ఎవరైనా క్విక్ ఓపెన్ చేయగలితే. నుండి వచ్చివాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చివాడు భూసంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును, పరలోకం నుండి వచ్చివాడు అందరికీ పైగా నుండును. 7:37 ప్రియదర్శిని, యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిక్కరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇంకా ఆత్మ అనుగ్రహింపబడి ఉండలేదు. సో ఆత్మను గూర్చి క్రీస్తు ముందు నుంచే చెప్తూ ఉన్నాడు మనకి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బాప్తిసం పొందుతామని ఎన్నో మార్లు. ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను తిరిగి జీవిస్తే తప్ప ఆయన నా రాజ్యానికి అర్హుడు కాదని కూడా క్రీస్తు చెప్తాడు చాలాసార్లు. సో ఎన్నోసార్లు ఇండికేషన్స్ ఇస్తున్నాడు క్రీస్తు ఆల్రెడీ. సో సెకండ్ చాప్టర్ కంటెక్స్ట్ ఏంటిది అంటే, 1 పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బాప్తిసం పొందడం, 2 సంఘము ఏర్పాటు చేయబడింది. సంఘము చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. దానికి పేతురుకి కూడా లింక్ ఉంటుంది. మనం తర్వాత చూద్దాం నెక్స్ట్ సెషన్స్ లో పేతురుకి ఎలా లింక్ ఉంటుంది అన్నది. ఎలాగో మనం చూస్తాం అపోస్తల కార్యంలో 8:10 కూడా చూస్తాము. బట్ లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ వర్స్. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వర్స్.
ప్రియదర్శనత లాస్ట్ వీక్ కాకుండా అటు వీక్ అనుకుంటా, లాస్ట్ సెషన్ కాకుండా అటు ప్రీవియస్ సెషన్ అబౌట్ ద ఫీస్ట్ల గురించి చెప్పింది ప్రియదర్శనత. చాలా మంచిగా చెప్పింది అసలు. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ వర్సెస్. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను, బట్ అత్త నాకన్నా చాలా బాగా విశ్లేషించి చాలా మంచిగా చెప్పారు. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అత్త చెప్పిన దాంట్లోనే, డిస్కషన్ లాగా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను నేను. ఆల్రెడీ నో దాట్. మొదటగా పెంతెకోస్తు దినాన పండుగ రోజు. పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి? ప్రియదర్శనత గారు మొత్తం చెప్పారు. మొత్తం 50th. ఇట్స్ 50 days. 50 days. పెంటెకోస్ట్ అనడానికి 50 days. చాలా చోట్ల చాలా పేర్లతో ఇది రాయబడి ఉంది పెంటెకోస్ట్ దినాన. ఎక్సోడస్ లో చూస్తే కన్నా హీబ్రూలో చాక్ హాక్ కట్సిర్ అని రాయబడి ఉంది. అంటే ఇట్స్ అ ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్, ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని కూడా అంటారు. లెవిటికస్ లో యోమ్ హబిక్రెమ్ అని రాయబడింది. ఇట్స్ ద ఫస్ట్ ఫ్రూట్స్ అని కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ హార్వెస్ట్ ఆఫ్ వీట్, ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ బార్లీ వేరు, ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ వీట్ వేరు. సో చాలా పేర్లు రాయబడి ఉంది. పస్కా పండగకి క్రీస్తుకి ఏమి సాదృశ్యం? ఏం చూసుకున్నాం? ఆ ప్రియదర్శనతో చెప్పారు కదా, దేనికి సాదృశ్యం అది? పస్కా బలి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చనిపోయిన దినం. సో ఇట్ వాస్ ద డివైన్ ప్లాన్. ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటూ వస్తే కన్నా కరెక్ట్ పస్కా దినాననే క్రీస్తు చనిపోతాడు. ఆ పస్కా బలి ఏదైతే రెమిషన్ ఆఫ్ సిన్స్ ఉందో, పాప పరిహారార్థ బలి ఏదైతే ఉందో, ఆ దినానే క్రీస్తు కూడా బలియాగంగా ఇవ్వబడతాడు. అది మనం లేవీలకు రాసిన పత్రిక మొత్తంలో 23వ అధ్యాయంలో అత్త చూయించారు. నెక్స్ట్ పునరుద్ధానము ఏ దినాన జరిగింది? 3వ దినం. అదే ఓల్డ్ టెస్టమెంట్ లో సాదృశ్యంగా అత్త చూపించారు కదా. దేనికి, ఏ ఫీస్ట్ కి సాదృశ్యం అది? అది రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ. ఫస్ట్ ఫ్రూట్స్ కి సాదృశ్యం అమ్మ. ఆ అత్త చూపించారు. బార్లీ ఫస్ట్ ఫ్రూట్స్ కి సాదృశ్యం అది. సో ఇట్ కమ్స్ ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద సాబత్. సాబత్ దినాన మరుసటి రోజు, పాస్ ఓవర్ అయిన తర్వాత సాబత్ దినం వచ్చిన మరుసటి రోజు. సాబత్ ఎప్పుడు? సాటర్డే మరుసటి దినం ఏది? సండే. సో క్రీస్తు సండే పునరుద్ధానుడు అదే చూసుకుంటాం కదా. సాబత్ అయిన మరుసటి దినాన, పాస్ ఓవర్ అయిన మరుసటి దినాన ఫీస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్స్. క్రీస్తు అందుకనే హీఈస్ ద ఫస్ట్ ఫ్రూట్స్ అని కూడా చూపించింది అత్త. ఆయన మొదటి ఫలమై ఉన్నాడు అని చూసాం. పుత్రుడు మొదటి ఫలం అమ్మ. పునరుద్ధానులైన వాళ్ళలో మొదటి ఫలం. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దానికి మీనింగ్ ఇదే. ఫస్ట్ ఫ్రూట్స్ ఫీస్ట్ ఉంది కదా, ఆ ఫీస్ట్ లో మొదటి ఫలం ఏం చేస్తారంటే, బార్లీ జరిగినప్పుడు వాళ్ళు మొదటగా తీసుకుని కొన్ని బంచ్ అక్కడక్కడ వెళ్ళి ఒక సెక్షన్, ఆ రైతు ఏం చేస్తాడంటే ఒక సెక్షన్ కి వెళ్ళి ఆ బార్లీని ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు, మొదటగా ఆ పంటలోకి దిగి తెంచుతాడు అనమాట బార్లీని. తెంచి ఇవి నాణ్యంగా ఉన్నాయా అని ఎగ్జామిన్ చేస్తాడు దాన్ని. వాటిని మొదటి ఫలాలు అంటారు. సో దానికి సాదృశ్యమే ఈ రిజరక్షన్ డే. ఏంటిదంటే మొదటి ఫలాలు క్రీస్తు. సో ఆయననే ఎలాగో పునరుద్ధానుడు అయ్యాడో, ఆయననే మహిమ శరీరంలో ఎలాగో ఇవ్వబడ్డాడో, ఆ మొదటి ఫలంనే చూస్తే మిగతాదంతా కూడా పంటంతా బాగుందని అర్థమైపోతుంది. సో మనందరికీ హోప్ అన్నమాట. మనందరికీ క్రీస్తు పునరుద్ధానుడు ఎలాగయ్యాడో, 1 కొరింథీయులు 15 మొత్తం దాని గురించే. క్రీస్తు ఎలాగో పునరుద్ధానుడు అయ్యాడో అలాగే మనమందరం కూడా మహిమ శరీరంలో పునరుద్ధానం అవుతాము అని హోప్. ప్రతి ఒక్క బిలీవర్కి హోప్. దోస్ ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్స్. దానికి సాదృశ్యం అది.
అత్త చాలా బాగా చెప్పారు. ఈ పెంతెకోస్తు దినంలో లెవిటికస్ 26 దేనికి సాదృశ్యము అత్త చెప్పారు లాస్ట్ టైం. ఫిఫ్టీ డేస్ తర్వాత వాళ్ళు ఒక ఫీస్ట్ చేసుకుంటారు, ఆ ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ ఆఫ్ వీట్, గోధుమ హార్వెస్ట్ కి చేసుకుంటారు 50 దినాల తర్వాత. అక్కడి నుంచే పెంటెకోస్ట్ అని స్టార్ట్ అయింది. పెంటెకోస్ట్ కి చాలా అంటే ఇంకొకటి యూదులు ఎక్కువగా ఎలా నమ్ముతారంటే, వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత లా ఇవ్వబడింది కదా, మోసెస్ ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. సో వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత 50 దినాలకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. సో దే ఆల్సో సెలబ్రేట్ దట్ ఈ పెంటెకోస్ట్ దినాన్ని. సో మల్టిపుల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కానీ బట్ వాళ్ళు దాన్ని కూడా సెలబ్రేట్ చేస్తారు, ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ హార్వెస్ట్. కానీ ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ హార్వెస్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు లెవిటికస్ చాప్టర్ 26 చదివితే ఆ వీట్ హార్వెస్ట్ లో ఏం చేస్తారంటే వాళ్ళు మొదటగా వెళ్ళి హీఫ్ అని అత్త చూయించారు, షాఫ్ట్ అని హీఫ్ అని ఒక అత్త కూడా చూయించారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మొదటగా గ్రెయిన్స్ తీసుకొస్తారు, వీట్ గోధుమ గ్రెయిన్స్ తీసుకొని వచ్చి ఆ గోధుమతో లీవెన్ బ్రెడ్ తయారు చేస్తారు. ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ బార్లీలో అన్లీవెన్ బ్రెడ్ తయారు చేస్తారు. అక్కడ లీవెన్ కి అర్థం అంటే పులియని రొట్టెలు తయారు చేస్తారు. పులుపుకి అర్థం కూడా చెప్పారు. సాదృశ్యం అంటే ఏంటంటే సిన్ కి సాదృశ్యం. సో క్రీస్తులో ఏ మాత్రమో పాపం లేదు కాబట్టి పులియని రొట్టెలు పునరుద్ధాన దినంలో జరుగుతుంది. ఇక్కడ మాత్రము లీవెన్ బ్రెడ్ పులిసిన రొట్టెలు కానీ బ్రెడ్ లాగా తయారు చేస్తారు, ఒక లోఫ్ లాగా తయారు చేసి దాన్ని టెస్ట్ చేస్తారు. దాన్ని ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ వీట్ హార్వెస్ట్ అంటారు. అది పెంటెకోస్తు దినాన జరుగుతుంది. దేనికి సాదృశ్యం అని ఒక్కసారి క్విక్ గా చూద్దాము. ఒకటి 2 లోఫ్స్ తయారు చేస్తారు. మొదటగా వాళ్ళు గ్రెయిన్ ని తీసుకొని వస్తారు కదా, ఆ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా చెప్తారు చాలా మంది. ఎలాగ సాదృశ్యము అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి మనకి ఇవ్వడానికి దాని సాదృశ్యం అని చెప్తారు. ఎలాగంటే ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచాకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దీని నిమిత్తం అంటే మీరు మొత్తం చదువుకుంటూ వస్తే కన్నా ఇన్హెరిటెన్స్ ఫర్ ది హెవెన్లీ కింగ్డమ్. మన అందరికీ దేవుడు ముందే చెప్పినాడుగా, మీరందరూ సన్స్ అయి ఉంటారు, అడాప్టెడ్ సన్స్ అయి ఉంటారు, దత్తపుతాత్మను కలిగి ఉంటారని. సో ఆ హెవెన్లీ ఇన్హెరిటెన్స్ కి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువు అయి ఉన్నాడు. సంచకరువు అంటే ఒకసారి డిస్కస్ చేసినాం, గుర్తుందా? ఏంటి సంచకరువు అంటే? ముద్ర ఇచ్చినాడు, మనకి ఇచ్చేసినాడు. సంచకరువు ముద్ర కరెక్టే. సంచకరువు అంటే ఒకసారి చూసుకున్నాం మనం. ఇంగ్లీష్ లో ఉంటది, ఎవరైనా తీస్తారా, చదువుతారా? నేను చదువుతున్నా. ఇంగ్లీష్ లో ఏమైనా ఉంటదంటే, now he who has prepared us for this very thing is God, who also has given us the Spirit as a guarantee. సంచకరువు అంటే గ్యారంటీ. డిపాజిట్, ఇల్లు డిపాజిట్ కొంటున్నప్పుడు డిపాజిట్ ఇస్తాం కదా, నేను గ్యారంటీకి కొంటాను అని అర్థం. సంచకరువు అంటారు తెలుగులో. సో ఇట్స్ ఎ గ్యారంటీడ్ ఫర్ అవర్ ఇన్హెరిటెన్స్. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కూడా చూస్తే సిమిలర్ గా ఉంటుంది. నేను క్విక్ చదువుతాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇంగ్లీష్ లో, ఇన్ హిమ్ యు ఆల్సో ట్రస్టెడ్ ఆఫ్టర్ యు హావ్ హర్డ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, the gospel of salvation, in whom also having believed we are sealed with the Holy Spirit of promise. సీల్ అయ్యబడ్డామంట మనము.
హూ ఈస్ ద గ్యారంటీడ్ ఆఫ్ అవర్ ఇన్హెరిటెన్స్. మనము ఆ ఇన్హెరిటెన్స్ ఏదైతే దేవునిలో మనము ఇన్హెరిటెన్స్ పొందుతామో దానికి గ్యారంటీడ్ అంట. సో అక్కడేమో ఇట్స్ ఎ హోప్ దట్ వీ హ్యావ్ సీన్, క్రీస్తులో మనం హోప్ చూసాము. ఇక్కడ పరిశుద్ధాత్మ మనకి గ్యారంటీ అయి ఉన్నాడు అనమాట, దట్ వీ విల్ రిసీవ్ ఇన్హెరిటెన్స్. వాళ్ళు వీటిలో అదే చేస్తారు కదా, ఫస్ట్ అది తీసుకొచ్చినప్పుడు దే ఎగ్జామిన్ ఆ చిన్న లోఫ్ ఆఫ్ బ్రెడ్ బాగుంది అంటే గన మొత్తము ఆ పంట అంతా బాగుందని వాళ్ళు నిర్ధారణ చేసుకుంటారు. సో దానికి సాదృశ్యం. లోఫ్ ఆఫ్ బ్రెడ్ కి దేనికి సాదృశ్యం అంటే సంఘం. చాలా చోట్ల రాయబడి ఉంటది, వీఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఒక్క శరీరమై అన్నారు. అనేక అవయములం ఉన్నా కూడా ఏక శరీరమై ఉన్నాం. ఎక్కడ ఉంటదంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనంలో ఉంటది. మీరు ఒకవేళ చూస్తా అంటే తర్వాత అపోస్తల కార్యములు 12:12లో ఉంటది. సో మనమందరము ఏక శరీరం. అందుకనే 2 అద్భుతాలు జరిగినాయి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా ఇవ్వబడ్డాడు. రెండవది సంఘం ఏర్పాటైంది. ప్రియతం, ఒక చిన్న అడిషన్ ప్రియతం. అదే ప్రథమ ఫలముగా ఆయన నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఆయన లేచెను, మృత్యు నుంచి లేచెను అనే దానికి సాదృశ్యంగా ఆ పండగ జరుపుకుంటారన్నాం కదా. ఆ పండగ గురించి లేవి కాండము 23లో మనం చూస్తే అక్కడ ఆ మొదటి పంటలో, ఆ బార్లీ పంటలో ఒక్క పన మాత్రమే, ఒకే ఒక్క పన, అది వెరీ ఇంపార్టెంట్. అంటే క్రీస్తు ఒక్కడే, ఒక్క పన మాత్రమే దేవుని దగ్గర వారు ప్రతిష్ఠిస్తారు. అదే 50 రోజుల తర్వాత, అంటే 7 వారముల తర్వాత పెంతెకోస్తు పండగ రోజున వారు గోధుమ పంట అవి అంటే ఒక ఓమేరు అంటే దానికి ఒక మెజర్మెంట్ ఉంది. 1/10 ఆఫ్ సమ్ అదర్ మెజర్మెంట్ అన్నమాట. ఆ ఓమేర్ అంత పిండి వచ్చేలాగా ఒక కట్ట గోధుమ పనల్ని తీసుకొని వచ్చి దాన్ని దుల్లగొట్టి దాన్ని శుభ్రపరిచి దాన్ని విసిరి అప్పుడు వారు పులిసిన రొట్టెల్ని తయారు చేస్తారు. అంటే ఇక్కడ క్రీస్తు ఒక్కడే ప్రథమ ఫలము అన్నదానికి సాదృశ్యంగా ఒక పనని దేవుడికి ప్రతిష్ఠిస్తారు. అక్కడ వచ్చి రొట్టెలను, అంటే ఒక బండిల్ ఆఫ్ గ్రెయిన్, వీట్ గ్రెయిన్ ని తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠిస్తారు. అంటే దాని ద్వారా, అంటే ఇక్కడ ఆయన ఒక్కడు మాత్రమే, అక్కడ విశ్వాసులందరూ అన్నదాన్ని చక్కగా చూపించడం అన్నమాట. కాబట్టి ప్రతి పండగలో అది ఎన్ని పనులు, ఎంత మెజర్మెంట్, అవన్నీ కూడా అంటే క్రీస్తులో ఒక డీపర్ మీనింగ్ ఉంటుంది అనే దానికి సాదృశ్యంగా అన్నమాట. ఇక్కడ వచ్చి ఓన్లీ బార్లీ, అక్కడ వచ్చి గోధుమ. ఇక్కడ బార్లీ పంటలో ఒక పనను అర్పిస్తూ కూడా వారు నైవేద్యంగా గోధుమలతో చేసిన రొట్టెనే పెడతారు. మీరు అంటే ప్రతిష్టార్పణ, అంటే ప్రథమ ఫలముల పండగప్పుడు ఇక్కడ గోధుమ రొట్టె ఉంటుంది, నైవేద్యం ఉంటుంది. అక్కడ గోధుమతోనే నైవేద్యం ఉంటుంది. కానీ బార్లీ మాత్రము ఒకే ఒక పన తీసుకొని వచ్చి, అది క్రీస్తు లేయడానికి సాదృశ్యంగా దాన్ని ఆ డిఫరెన్స్ మనకి చూపిస్తున్నారు. గుడ్ పాయింట్ అత్త. ఇంకోటి అన్లీవెన్ కూడా అన్నారు కదా అత్త, పులియని రొట్టెలు అక్కడ, ఇక్కడ పులిసిన రొట్టెలు. అవును, అక్కడ పులియని రొట్టెలు, ఇక్కడ పులిసిన రొట్టెలు. కానీ ఆ రొట్టెలు గోధుమ పిండితో తయారు చేసినట్టు. కరెక్ట్ అత్త. ఇక్కడ పులిసిన రొట్టెలు ఎందుకు అన్నది అంటే దాని సాదృశ్యము, అక్కడ క్రీస్తులో పాపం లేదు కానీ సంఘంలో పాపం ఉంది. సంఘంలో పాపం ఉంటది. అందుకనే ఇక్కడ మనం అపోస్తుల కార్యంలోనే అననీయాస్ అండ్ దెబోరా వాళ్ళది కూడా చూస్తాం. ఇమీడియట్ గా సంఘంలో పాపం చేస్తారు వాళ్ళు. సంఘంలో ఉన్నప్పటికీ పాపం చేస్తారు. సో సంఘంలో పాపం ఉంటది కానీ క్రీస్తులో ఎటువంటి పాపం లేదు అన్నదానికి సాదృశ్యం. అది గుడ్ పాయింట్. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ వర్స్ లో అబౌట్ పెంటెకోస్ట్, అంటే అత్త చెప్పినదే ఐఎమ్ జస్ట్ గివింగ్ అనదర్ సమ్మరీ, క్వశ్చన్స్ లాగా అడుగుతుంది అన్నమాట. సమ్మరీ ఈ వచనం సరిపోతుంది అనుకుంటాను, ఒకసారి చదవనా? చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, మేడం చెప్పిన దానికి 8వ అధ్యాయము 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23. అంతేకాదు
ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అన్న ఇది నా తలంపు. మరి ఇది సరే పోతుందా లేదా అనేది. కరెక్ట్ అండి. అది కూడా ప్రథమ ఫలముగా ఉన్నాం కదా మనం అందరము. ఆత్మలో ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా మనమందరము దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాం. అంటే క్రీస్తులో ఒక్క మాట, క్రీస్తులో మన ఆత్మ విమోచింపబడింది, కానీ మన శరీరం ఇంకా పాపంలో మూలుగుచున్నది. కాబట్టి రెండవ రాకడలో మన శరీరం కూడా విమోచింపబడుతుంది అన్నదానికి. కాబట్టి మన ఆత్మలు విమోచింపబడినా కూడా శరీరము ఇంకా పాపము ద్వారా లాగబడుచున్నది. అందుకే అక్కడ పులిసిన రొట్టెలు ఆ సాదృశ్యం అన్నమాట. కానీ క్రీస్తులో మన ఆత్మ విమోచింపబడింది, కానీ ఆ విమోచింపబడిన ఆత్మ పాపం శరీరంలోనే ఉంది. అది క్రీస్తు రెండవ రాకడలో మన శరీరములు కూడా విమోచింపబడి మహిమ శరీరములుగా మనం మారి దేవునితో పూర్తిగా సమాధాన పడే రోజు రాబోతుంది. అది 2 loaves of bread కి సాదృశ్యం అండి. అవి 2 loaves జరగబడతాయి. అది కూడా పులిసిన రొట్టెలు అంటారు. లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ లో, దానికి సాదృశ్యం. సో పెంటెకోస్ట్ ఫస్ట్ వర్డ్ ఇన్ దట్ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 1వ వచనంలో మొదటి వర్డ్ లోనే పెంటెకోస్ట్ దాంట్లోనే దేవుడి టైమింగ్ రాయబడింది అనమాట. ఏ టైమింగ్ లో పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. పస్కా పండగ దినం నుంచి మనం చూసుకుంటూ వస్తే, ఫీస్ట్ అన్నిటిని చూసుకుంటూ వస్తే, ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ బై ద టైమింగ్ ఆఫ్ గాడ్. వాళ్ళందరూ ఒక చోట ఉన్నారని కాదు, వాళ్ళందరూ గుమిగూడ ఉన్నారని కాదు, వాళ్ళు ప్రార్థన చేసినందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడింది అన్నది కాదు, కానీ ఇట్ వాజ్ ద ఎగ్జాక్ట్ టైమింగ్ ఆఫ్ గాడ్. దానికి మెయిన్ గా పెంతెకోస్తు దినం, దట్ వాజ్ ద emphasis on Pentecost in Acts chapter 2 verse 1. Acts chapter 2 అపోస్తలుల కార్యములు 2:1 ఏంటిదంటే, అది దేవుని వలన దేవుని సమయానుకూలంగా ఇవ్వబడింది. సో చాలా మంది, నేను కూడా విన్నాను కొన్ని మెసేజెస్, వాళ్ళందరూ ప్రార్థన చేసినందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడింది, చాలా చాలా డిస్కషన్ జరుగుతాయి. కానీ బట్ ఇట్ వాజ్ ద డివైన్ ప్లాన్, దేవుని యొక్క ప్లాన్ ప్రకారము అవన్నీ ఆల్రెడీ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇవ్వబడింది. ఇవన్నీ సాదృశ్యాలుగా ఇవ్వబడ్డాయి. ఇవన్నీ రియల్ గా జరుగుతున్నాయి ఇక్కడ అపోస్తల కార్యంలో. దట్ వాజ్ ద డివైన్ ప్లాన్. సో పెంతెకోస్తు అన్న దానికి మొదటి వచనంలో ఏంటిదంటే, ఇట్ సిగ్నిఫైస్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. దేవుడి కాలము ఎలాగో ఒక్కొక్కటి పరిపూర్ణం అవుతున్నది అన్న దానికి అది ఎంత ప్రూఫ్ గా నిలబడి ఉంది. అంటే టైమింగ్, ఇట్ డిఫైన్స్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. అది మెయిన్ సాదృశ్యం. దట్ వాస్ ద మెయిన్ పర్పస్. ఇట్ వాస్ స్పెసిఫికల్లీ మెన్షన్. పెంటెకోస్ట్ దినాన జరుగుతుంది. క్రీస్తు కూడా 1వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నాం కదా ఇంతకు ముందు, దట్ మీరు కొద్ది కాలమైన తర్వాత మీకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తుంది. సో ఇట్ వాస్ ద డివైన్ టైమింగ్ ఎవ్రీవేర్. ఇంతకుముందే చిన్నవాడు చెప్పాడు కదా, ఇఫ్ యూ సీ ద హోలిస్టిక్ వ్యూ, నవ్ యూ అండర్స్టాండ్, ఓ ఇదంతా జరుగుతుంది దేవుని సమయానుకూలంగా జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అది ఫస్ట్ వర్స్ లో ఇంకొకటి కూడా మీరు అది చూస్తే గన, వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇంట్లో. మేడపైన గది. చాలా మంది మేడపైన గది కూడా కాదు, ఒక సినగాగ్ లో ఉంటారు. వాళ్ళు మొదటి అధ్యాయంలో చూస్తే కన్నా మేడగదిలో ఉంటారు. వాళ్ళ తర్వాత జూడస్ వెళ్ళిపోయాడు కదా, జూడస్ కి రీప్లేస్ చేస్తూ మత్తయిని ఎన్నుకుంటారు. అంతా మొదటి అధ్యాయంలో చూస్తాం అది. కానీ ఇక్కడ తెలుగులో రాయబడలేదు, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ 1 verse, ఒక వచనము ఇంగ్లీష్ లో రాయబడి ఉంది మంచిగా. పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీష్ లో ఒకసారి క్విక్గా చూస్తాను, ఓపెన్ చేస్తాను, ఎవరన్నా తీస్తే కూడా చదవండి క్విక్గా. సో వెన్ ద డే ఆఫ్ ద పెంటెకోస్ట్ has fully come, ఇంగ్లీష్ లో, they were all with one accord in one place. వాళ్ళ ఆలోచనలు తలంపులు కూడా ఒకటే అకార్డ్ లో ఉన్నాయంట. దే వర్ ఆల్ ప్రేయింగ్. వాక్యం మరి అనువదించబడలేదేమో తెలుగులో, తెలియదు కానీ నాకు, నేను గ్రీక్ లో కూడా వెళ్ళి క్రాస్ వెరిఫై చేశాను, గ్రీక్ లో కూడా ఉంది అది. ఇంగ్లీష్ లో
అనువదించబడింది, కానీ తెలుగులో అయితే నాకు కనపడలేదు అది. ఒకవేళ నేను వర్షన్ డిఫరెంట్ ఏమో నాకు తెలియదు తెలుగులో. కానీ గ్రీక్ అండ్ ఇంగ్లీష్లో దే వర్ ఆల్ ఇన్ వన్ అకార్డ్ అని రాయబడింది. వాళ్ళంతా వాళ్ళ ఆలోచన, వాళ్ళ దృష్టి అంతా కూడా ఒకటే అయి ఉన్నదండి. దట్స్ వేర్ సంఘం కూడా వస్తుంది. దట్స్ వేర్ మన అందరం కూడా మనం మొదటి కొరింథీ 12:12 కూడా చూస్తే కన్నా ఆ ఏక శరీరంలో కూడా చర్చ్లో కాన్సెప్ట్ కూడా అదే అనమాట. దట్ దే విల్ బీ ఇన్ వన్ అకార్డ్ ఇన్ వన్ స్పిరిట్. వాళ్ళ ఆలోచన అవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. సో ద ఇండికేషన్స్ ఆఫ్ ద చర్చ్ వాజ్ ఆల్రెడీ గివెన్ ఫ్రమ్ ద ఫస్ట్ వర్స్. సంఘం యొక్క ఇండికేషన్స్ అన్ని మొదటి వచనం నుంచే ఇవ్వబడ్డాయి. అర్థమైంది కదా? ఫస్ట్ వర్స్ ఒక దాని ఇంటర్ప్రిటేషన్. ఇంకా ఎవరన్నా ఏమన్నా యాడ్ చేస్తారా? మమ్మీ 40 minutes అయిపోయింది మమ్మీ. మరి సెకండ్ వర్స్ నెక్స్ట్ చూసుకుందామా, ఆర్ వి షుడ్ ప్రొసీడ్? అందరు ఎట్లా మరి? నెక్స్ట్ వీక్ చూసుకుందామా? సో అట్లీస్ట్ మనం ఫస్ట్ వర్స్ గురించి వీఆర్ క్లియర్ కదా. పెంటెకోస్ట్ దినాన ఏం జరిగింది అంటే ఇట్ డిఫైన్స్ ద టైం అండ్ ద సిచ్యువేషన్ ఏంటి. టైం ఏంటిది? ఇట్స్ ఎ డివైన్ టైం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క టైం ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడి, అలాగే సంఘం కూడా ఏర్పడింది. ఇది మనుష్యుడు చేసిన కార్యం వల్ల కాదు, కానీ దేవుని కార్యం అన్న దానికి సూచన ఇదంతా. పెంటెకోస్ట్ అన్న దాని గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చూసుకున్నాము అంటే, ఇది దేవుడి యొక్క కార్యము, మనుష్యుని కార్యం కాదు, కానీ దేవుడి టైమింగ్ ప్రకారము దేవుని కార్యము. కానీ సంఘానికి కూడా మొదటి నుంచి సాదృశ్యాలుగా ఇవ్వబడ్డాయి. వాళ్ళందరూ ఒకటే అకార్డ్లో, ఒకే ఆలోచనతో, ఒకటే పర్పస్తో వాళ్ళందరూ అక్కడ కూడి ఉన్నారు. మేడ మీద గది అంటారు కొంతమంది. సారీ, ఎవరో మాట్లాడుతున్నారు చెప్పండి. కొంతమంది సినగాగ్ అంటారు, కానీ బట్ మోస్ట్లీ దే ఆర్ ఇన్ వన్ ప్లేస్. ఒక చోట కూడి ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే గోల్తో ఉన్నారు, ఒకటే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంఘంగా ఎంతమంది ఉన్నారండి? ఎవరన్నా గుర్తుందా? 120 మంది. 120 మంది ఉంటారు. వాళ్ళందరు కిందకి ఇస్తే మళ్ళీ మనకు కనపడుతుంది అది. వీళ్ళందరూ కూడుకొని ఒకే అకార్డ్తో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శిస్తారు. మనం ఇంకా బాప్టిజం ఆఫ్ ద స్పిరిట్కి వెళ్ళలేదండి. మనం కంటెక్స్ట్ చూసుకుంటున్నాము. ఈ 2వ అధ్యాయం అంతా బాప్టిజం ఆఫ్ ద స్పిరిట్ సెకండ్ వర్స్ లో స్టార్ట్ అవుతుంది. మనం అక్కడ చూస్తాం 2వ వచనంలోనే సూచన కనపడుతుంది. అది నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఐ థింక్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది మళ్ళీ టైం అవుతుంది అయిపోవడానికి కూడా. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చూస్తే కన్నా దేర్ యూ వుడ్ సీ ద బాప్టిజం ఆఫ్ ద స్పిరిట్. బట్ అగైన్ ఫస్ట్ వర్డ్స్ లో ఏం చూస్తామంటే టైమింగ్, వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి, ఎక్కడున్నారు, అది మెయిన్ గా చూసుకుంటాం. ఫస్ట్ వర్డ్స్ డివైన్ టైమింగ్, దేవుని యొక్క ప్రణాళిక, మనుష్యునిది కాదు, మనుష్యుడు చేసిన కార్యముల వల్ల కాదు. ఆ దేవుడు ఆల్రెడీ నిర్ణయించి సాదృశ్యాలుగా ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఉంచినాడు. అవన్నీ నెరవేరుతున్నాయి ఇక్కడ, ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. నా ఒక్కొక్కటి జరుగుతున్న కొలది మనకు అందరికి దే ఆర్ రివీల్డ్ యాజ్ అ సీక్రెట్స్ అని ఉంటుంది అన్నమాట. సో అవన్నీ చూస్తాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మమ్మీ ప్రార్థన ఎవరన్నా చేస్తాం? కాంతమ్మ గారు. మేడం, ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి,